లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. మన జగన్ గారు మాట్లాడింది చూసారా, మీరు విన్నారా? ప్రెస్ మీట్లో మీ గురించి మాట్లాడింది. రామ్ గోపాల్ వర్మ డైరెక్టర్, సెన్సార్ బోర్డు పర్మిషన్ ఇచ్చింది. ఆ సినిమాలని బేస్ చేసుకుని ఈరోజు హెరాస్ చేస్తున్నారు ఆయన్ని అని మీకు మద్దతుగా ఆయన ముందుకు వచ్చాడు. మీకు మద్దతుగా దాన్ని ఎలా రిసీవ్ చేసుకున్నారు? ఎవెన్చువల్లీ దట్ ఈస్ ద ట్రూత్ ఆల్సో. అది నా పాయింట్. మీకు ఒక సెన్సార్ బోర్డ్ అనేది అంటే ఆబ్వియస్లీ అన్ని డీలేస్ అయినా కూడా ఫైనల్గా సర్టిఫికేట్ ఇచ్చింది అంటే దే బిలీవ్ ఇట్ ఫాలోడ్ ద రూల్స్ అండ్ నార్మ్స్ సెట్ బై ది సెన్సార్ బోర్డ్. అంటే ఒక అథారిటీ, ఒక గవర్నమెంటల్ అథారిటీ దానికి పర్మిషన్ ఇచ్చింది. అప్పుడేంటి దాన్ని చూసి వేరే వాళ్ళు అఫెండ్ అయిపోయి ఇలా చేయాలి అని అంటే విచ్ మీన్స్ దట్ ఈస్ కర్టైలింగ్ ద ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. అది పాయింట్. ఏ మనిషి నోరు తెరిసినా ఎవరో ఒకరిని అఫెండ్ చేస్తాడు. అది మీ ఇంట్లో వాళ్ళు అవ్వచ్చు, మీ ఆఫీస్లో పనిచేసే వాళ్ళు అవ్వచ్చు, ఏదైనా సరే మనకి కాన్ఫ్లిక్ట్ అనేది కంటిన్యూస్గా జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ అంటే సగం మందికి ఇష్టం ఉండదు, సగం మంది విపరీతంగా నచ్చుతారు. ఎవరో ఈ దేవుడిని నమ్ముతారు, ఇంకోటి వేరే దేవుడు, వాళ్ళు కొట్టుకుంటారు. కాన్ఫ్లిక్ట్ అనేది ఇట్స్ అ పార్ట్ ఆఫ్ లైఫ్. కాన్ఫ్లిక్ట్ కమ్స్ ఫ్రమ్ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్. ఆ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ మీరు ఎంత స్ట్రాంగ్గా చెప్తారు అన్న దాన్ని బట్టి దానికి లీగల్ ఆస్పెక్ట్లో చూస్తారు ఫైనల్గా. అంతేగాని మీరంటే నాకు నచ్చలేదు అని నేను అన్నా, నువ్వు అస్సలు నచ్చలేదు మీరు అన్నారు, అది మన ఇద్దరు ఒపీనియన్. అది ఎక్కడ మీకు బ్రీచ్ వస్తుంది? మీరు నన్ను కొట్టేసి నేను మిమ్మల్ని కొట్టేసినప్పుడు యు ఆర్ ఎక్సీడింగ్ ద పాయింట్ ఆఫ్ వాట్ యువర్ డిస్లైక్ ఇస్. సో ఫ్రీ స్పీచ్లో ఒపీనియన్ చెప్పడానికే అవతలోడి ఫ్రీడమ్ దాటి ఫిజికల్గా హర్ట్ చేయడానికి ఉన్న డిఫరెన్స్ అది. మీరు వ్యూహం తీసిన సందర్భంలోని సరిగ్గా ఎలక్షన్ ముందు టీడీపీ వాళ్ళు కూడా ఒక సినిమా రిలీజ్ చేశారు. మీకు వచ్చిందే స్ట్రైక్ అయిందే కానీ నేను చూడలేదు. బట్ వివేకం అని వైఎస్ వివేకానంద రెడ్డి మర్డర్ను బేస్ చేసుకుని ఎవరు చేయించుంటారు, ఎలా మర్డర్ జరిగింది అనే దాని మీద టీడీపీ మద్దతుదారులే సినిమా తీశారు. సో ఇవాళ మీరు వ్యూహం తీసి వాళ్ళని దెబ్బ కొట్టారనో కించపరిచారనో అబ్జెక్షన్ చేస్తున్న వాళ్ళందరూ అందరి ముందు మీరు వివేకం ఎందుకు ప్రస్తావించట్లేదు? అది ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు వ్యూహం మీద కేసు అని నేను అనుకోవట్లేదు. వాళ్ళ ఇంటెన్షన్ అవ్వచ్చు, మీరు చెప్పిన దాని మూలం ఇది సాకుగా తీసుకుంటున్నారా అని అనొచ్చు. అది వాళ్ళు డైరెక్ట్గా చెప్పినప్పుడు నేను వివేకం ఎందుకు అవుతుంది మధ్యలో? నేను మాట్లాడేది నేను పెట్టిన నేను పెట్టానన్న సోషల్ మీడియా పోస్టుల గురించి మాట్లాడుతున్నాను. వ్యూహంకి అగెన్స్ట్ వాళ్ళు అన్నారు నాకు తెలీదు, నాతో అనలేదు, మీడియాలో కూడా చెప్పలా. అసలు మా మెయిన్ టార్గెట్ వ్యూహం సినిమా అని ఎవరన్నా చెప్పారా? ఇంతవరకు చెప్పలా. ఎవరన్నా చెప్పినా కూడా అది ఊరికనే కబుర్లు చెప్పారు. అంటే జగన్ గారు అనేటప్పటికి ఇది బాగా ఎలివేట్ అయింది, ఎస్కలేట్ అయింది. ఎట్లా అంటే జగన్ గారు అన్నారు ఆయన సినిమాలు తీసాడు కాబట్టి వ్యూహం అనే తీసాడు కాబట్టి. అలాగే మీరు కూడా ఇందాక టీడీపీ వాళ్ళు మెయిన్ ప్రాబ్లం వాళ్ళకి వ్యూహం సినిమా అన్నారు. అలాగే జగన్ గారు అనుకోవచ్చు, అది ట్రూత్ అవ్వచ్చు. బట్ ఐ డోంట్ వాంట్ టు సే దట్. నేను ఐ వాంట్ ఓన్లీ టాక్ అబౌట్ ద యాక్చువల్ కేస్ వాట్ దే పుట్ విచ్ ఇస్ దీస్ ట్వీట్స్. సో ఇన్ని తలనొప్పుల నేపథ్యంలో సరే మీరు తలనొప్పులు తీసుకుంటున్నారు లేదా అనేది నేను డిసైడ్ చేయలేను, కానీ ఇప్పుడు సినిమా శారీ షూటింగ్ కంటిన్యూ అవుతున్నట్టు అయిపోయింది ఆల్మోస్ట్, అంటే చివరి స్టేజ్లో ఉంది. ఓకే, ఎన్ని కేసులు పెట్టుకున్నా ఎన్ని చేసినా మీ సినిమా షూటింగ్ ఆపరు. ఇప్పుడు సినిమా షూటింగ్ అని అదే చెప్పాను, అది కూడా నేను క్లియర్గా రాశాను. రైట్ నో రిలీజ్కి రెడీ అవుతున్న సినిమా వర్క్లో నేను చాలా బిజీగా ఉన్నాను, అది అయిపోయాక వస్తాను. అదే నేను చెప్పింది. వెళ్తారు సినిమా అయిన తర్వాత వెళ్తారు ఫిజికల్గానే, కానీ నేను అదే అంటున్నా వర్చువల్ దాని బదులు వర్చువల్గా కూడా వస్తాను అని చెప్పాను. అప్పుడు వాళ్ళు దానికి ఇచ్చిన రిప్లై బట్టి నెక్స్ట్ ఉంటుంది కదా. ఒకవేళ వర్చువల్గా రావచ్చు అని చెప్పారు అనుకోండి, అప్పుడు వెళ్ళటానికి అవసరం లేదు కదా. ఓకే లేదు అంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎవరిని ఇవ్వటానికి కూడా మీకు ఏం లేదు అఫ్కోర్స్. కానీ 9 కేసులు ఫైల్ అయ్యి ఎవెన్చువల్గా అథారిటీ. పోలీస్ అనేది ఒక అథారిటీ, గవర్నమెంట్ బాడీ. అది దానికి అగెన్స్ట్గా లా ఆఫ్ ద ల్యాండ్ ఎవరైనా ఎందుకు వెళ్ళకుండా ఉంటారు? చట్టాన్ని గౌరవిస్తారు, పోలీస్ డిపార్ట్మెంట్ని గౌరవిస్తారు 100%. బికాజ్ ఇన్స్టిట్యూషన్ అండి అది. ఇన్స్టిట్యూషన్ గౌరవించకపోతే మీరు సొసైటీలో ఎలా ఉంటారు అసలు? హౌ కెన్ యూ బి పార్ట్ ఆఫ్ ద కంట్రీ? అంటే లాస్ట్ ఒక్క ప్రశ్న అండి, ఊహాతీతమైంది. నేను అనేది ఏంటంటే రామ్ గోపాల్ వర్మ గారి భవిష్యత్తు ఏంటి అని. ఏముంటుంది? ఏం ఉండదు అది చెప్పండి. మీరు ఏం ఉండదు అని చెప్తే దానికి ఆన్సర్ ఏం ఉంటుంది అంటే నేను చేసే పనులు బట్టి, నా సినిమాలు బట్టి, నేనేం చేస్తాను దాన్ని బట్టి ఉంటుంది. నాకంటే తెలుస్తుంది. నేను ఎప్పుడు రేపు గురించి ఆలోచిస్తాను. నిన్న అయిపోయింది, రేపు తెలీదు, ఇవాళ బతుకుతాను నేను లైఫ్ అంతా. నేను చెప్పింది ఇదే.
భవిష్యత్తు గురించి ఆలోచించేవాడు ఎవ్వడు కూడా వర్తమానంలో బతకలేడు. అది నా ఫిలాసఫీ. ఐ లైక్ వాట్ ఐ వాంట్ టు జస్ట్ ఇంటెన్స్లీ టేక్ వాట్ ఎవర్ ఐ వాంట్. అండ్ ఇంకోటి చెప్పాను మీకు, ఎవ్రీథింగ్ ఐ టేక్ ఇస్ ఎన్ ఎక్స్పీరియన్స్. పోలీసులు వచ్చేసి ఉన్నారంటే అరే పోలీసులు వచ్చారా అంతే. ఎవ్రీథింగ్ ఐ టేక్ ఇట్ యాజ్ ఏ ఫ్యాక్ట్ ఆఫ్ లైఫ్. కాన్సిక్వెన్సెస్ ఏదైనా కూడా ఫేస్ చేయడానికి సిద్ధంగానే ఉన్నారు. ఏం చేస్తాం లేకపోతే. నేను ఆ వర్షం ఎగ్జాంపుల్ చెప్పాను. కోవిడ్ నేను చేయలేదు, వచ్చి కదా. నేను కోవిడ్ని నేనేమన్నా ఒక ఏముంటుందని దేవుడిన కోవిడ్ని జయించడానికి. ఐ డిసైడ్ టు లివ్ మై లైఫ్ ద వే ఐ వాంట్ అండ్ ఐ విల్ లివ్ ఇట్ నో మ్యాటర్ వాట్ హ్యాపన్స్. అండ్ దాంట్లోంచి వచ్చిన కాన్సిక్వెన్స్ ఫేస్ చేస్తాం. ఏంటి పెద్ద ఇది దాంట్లో అంటే రెండు మార్గాలు ఆల్వేస్ ఐ డిడ్. రెండు మార్గాలు ఉంటాయి. నేను పదే దాని గురించి ప్రస్తావించడానికి కారణం ఏంటి, రెండు మార్గాలు ఉంటాయి. ఒక క్లిష్టమైన పరిస్థితిని వచ్చినప్పుడు ఒకటి మీలాగా ధైర్యంగా ఫేస్ చేయటం, ఏ సీక్వెన్సెస్కైనా రెడీగా ఉండటం, లాన్ నమ్ముకోవటం, నా కోర్టులో న్యాయం జరుగుతుందని లీగల్గా వెళ్ళటం, ఇదంతా ఒక ఆస్పెక్ట్. ఇదంతా కాదు. ఇప్పుడు కొంతమంది శ్రీరెడ్డి మొన్న నన్ను క్షమించండి, నా తప్పు అయిపోయింది, పొరపాటు చేశాను అని వేడుకుంటూ ఒక వీడియో రిలీజ్ చేసింది. పోసాని కృష్ణమురళి గారు నన్ను క్షమించండి, నేను ఇంకెప్పుడు భవిష్యత్తులో చేయను అని సరెండర్ అయిపోవటం. సరెండర్ అయిపోయి ఆ పార్టీ నేతలతో మాట్లాడి డీల్ చేసుకుని ఇక కేసులు గీసులు ఏమీ లేవు, ఇదంతా సిట్రైట్ చేసేసుకోవటం. రెండు మధ్య మార్గం అంటారు కదా. ఇప్పుడు ఐ డోంట్ వాంట్ టు కమెంట్ ఆన్ అదర్స్. పోసాని గారు ఎందుకు అన్నారా, శ్రీరెడ్డి ఏమన్నారో నాకు తెలీదు, నేను చూడలేదు ఆ వీడియోస్. అంటే వాళ్ళు అన్నా కూడా వాళ్ళు ఏ పరిస్థితుల్లో వాళ్ళకున్న పర్సనాలిటీ, వాళ్ళకున్న కంపల్షన్స్ అనేది వాటి గురించి నేను కామెంట్ చేయను. నేను మాత్రం మళ్ళీ నేను చెప్పేది, నేను ఇప్పుడు పాలిటిక్స్ జోలికి వెళ్ళను అని చెప్తే దీని వలన అని అనుకుంటారు మీరు. నేను ఇది చెప్పి ఎలక్షన్ ముందు చెప్పాను మళ్ళీ పాలిటిక్స్ జోలికి వెళ్ళాను. అవును, పాయింట్ 1. పాయింట్ 2, ఆ రోజున ఇప్పటివరకు నేను మళ్ళీ పొలిటికల్ ట్వీట్ పెట్టలేదు. ఎస్. సో దాని తర్వాత అప్పుడే చెప్పాను కాబట్టి అది ఇంకా మీరు దాన్ని కూడా మీరు ఫోకస్ పెట్టి అది ఏమీ లేకుండా కూడా ఇవాళ నేను చెప్తున్నాను. ఐ లివ్ మై లైఫ్ ఎగ్జాక్ట్లీ ది వే ఐ వాంట్. ఓకే, ఏం వచ్చినా దానికి ఏం వచ్చినా సరే నేను నా బేసిక్ లైఫ్ స్టైల్ ఇప్పుడు చెప్పాను కదా. ఐ స్టిల్ బిలీవ్ ఇన్ జగన్. ఐ డోంట్ బిలీవ్ ఇన్ దాన్ని ఇందాక చెప్పాను మీకు క్లియర్ కట్గా, ఎందుకో కూడా చెప్పాను. అది నేను మారదు. అంటే నేనేమంటానంటే మీరు చేయరా పని, బట్ యాజ్ ఏ మీ ప్లేస్లో నేనుంటే ఏం చేసేవాడిని అంటాను. ఒకటి రెండో ఆప్షన్నే చూస్ చేసుకునేవాడిని. లేదా మీకున్న స్థాయికి, మీ స్థాయి అంటే మీరేమి నాకు తెలిసినంత వరకు మిమ్మల్ని అసలు ఎక్కడ కూడా స్థాయి తగ్గించుకోవటానికి లేదు. మీ స్థాయి ఏంటనేది జనాలందరికీ తెలుసు. సో అంత పెద్ద స్థాయిలో ఉన్న మీరు ఏ లోకేష్ లాంటి వ్యక్తితో ఒక కాల్ చేస్తే, ఒక్క కాల్ లోకేష్ గారు ఆ పీరియడ్లో అయింది అయిపోయింది, సో ఇప్పుడు అది నేను కావాలని చేసింది కాదు అని జస్ట్ ఒక కాల్ మాట్లాడితే ఇప్పుడు మనం ఒక పవర్ఫుల్ పర్సన్ని అడగాలనుకోండి, ఒక్కసారి లోకేష్ పేరు మర్చిపోతే పవర్ఫుల్ పర్సన్ అని ఉందనుకోండి. ఈ కాంటెక్స్ట్లో పవర్ఫుల్ పర్సన్ ఎవరు ఉంటారు? ఒకడు దేవుడు ఉంటాడు. దేవుడిని నేను నమ్మను, దేవుడికి ఫోన్ చేయలేను, అయిపోయింది. నేను నమ్మిన మోస్ట్ పవర్ఫుల్ పర్సన్ ఎవరంటే జ్యుడిషియరీ కూడా నేను కాల్ చేయలేను. బట్ జ్యుడిషియరీ విల్ నాట్ డూ ఎనీథింగ్ రాంగ్ అనేది నా ఒపీనియన్ తప్పైనా ఓకే, ఆ తప్పైనా కూడా దాన్ని ఫేస్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. ఎందుకంటే ఐ డోంట్ టేక్ ఎనీథింగ్ ఇన్ లైఫ్ సీరియస్లీ. అది నేను చెప్పేది మెయిన్గా మీరు అర్థం చేసుకోవాల్సింది. ఐ డోంట్ టేక్ ఎనీథింగ్ ఇన్ లైఫ్ సీరియస్లీ. ఇప్పుడు పోలీసులు వచ్చేసారా అని కదా, పోలీసులు వచ్చారా, అరే పోలీసులు వచ్చారు అని అన్నీ ఒకటేనారు. ఫైనల్గా మా మీడియా వాళ్ళకి ఏమైనా చెప్తారా? మీ మీద నేను చాలా స్ట్రాంగ్, నాకు మీడియాకి ఏమి తేడా లేదు. ఇప్పుడు నేను కూడా ఇప్పుడు వాళ్ళు నేను పెట్టానంటున్నా అది, కానీ తమ్నేల్కి ఏంటి తేడా? వర్మని ఈడ్చికెళ్తున్నారు అంటే నాకు ఇంటానికి చాలా బాగుంది. నాకు ఇంపాక్ట్ జైల్లో తయారు చేస్తున్నారు, ప్రిపరేషన్ చేస్తున్నారు అంటే నేను అన్నాను, ఇప్పుడు తలగడ పెడుతున్నారా, ఉన్న తలగడ తీసేస్తున్నారా అనేది ఐఎమ్ క్యూరియస్ అని చెప్పాను. లేకపోతే పరారీలో ఉన్న 6 టీములు పెట్టి గాలిస్తున్నారు అంటే వాళ్ళ క్రియేటివిటీ అనేది ఐ అడ్మైర్. మేము సినిమాల స్టోరీ డిస్కషన్లో ముప్పు తెప్పలో పడి 2 గంటలు వాళ్ళని 6 నెలలు సంవత్సరం ఆలోచించి 2 గంటలు ఎంటర్టైన్మెంట్ చేయలేకపోతున్నాం మోస్ట్ ఆఫ్ ద ఇండస్ట్రీ.
వాళ్ళ ఒక్క థంబ్నెయిల్ తోటి 15 నిమిషాలు చూసేలా చేస్తున్నారు. మిలియన్స్ వ్యూస్ వస్తున్నాయి. మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వస్తున్నాయి. మన సినిమాలకి థౌజండ్స్ కూడా రావు. ఐ థింక్ ఐ రియల్లీ అడ్మైర్ దట్ క్రియేటివిటీ. ఐ హ్యావ్ నో ప్రాబ్లమ్ విత్ దట్. ఎందుకంటే నన్నే ఎంటర్టైన్ చేస్తూ ఉంటే ఇప్పుడు నేను ఫైరింగ్ పాయింట్, నేను నా మీద ఫైర్ చేస్తున్నారు, నేనే ఎంటర్టైన్ అవుతూ ఉంటే వేరే వాళ్ళు ఇంకెంత ఎంటర్టైన్ అవుతారు? అది నిజమైన ప్రజాసేవ అని నా ఫీలింగ్. పాలిటీషియన్లు చేసేదానికన్నా మీడియా థంబ్నెయిల్స్ ఎక్కువ ప్రజాసేవ చేస్తాయి. ఎందుకంటే ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నాయి. ఎస్, గవర్నమెంట్లు అవి కూడా చేయవు కదా, అది పాయింట్. For more videos like this, subscribe Big TV channel.